శ్రీమద్భాగవతం వ్యాసమహర్షి చేత రచింపబడింది. భాగవతము అనబడేటటువంటి మాట ఎందుకు వస్తుంది అన్నదాన్ని పోతనగారే భాగవతంలో చెప్పారు. 3 విషయములను ప్రతిపాదించినటువంటి దాన్ని భాగవతము అని పిలుస్తారు అని. ఏ 3 విషయములు అంటే, ఒకటి గాయత్రి పరదేవత యొక్క వైశిష్ట్యాన్ని, ఆమె యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేసినటువంటి గ్రంథమై ఉండాలి. రెండవది వృత్రాసుర సంహారాన్ని ప్రతిపాదించి ఉండాలి. మూడవది లోకులందరికీ కూడా ధర్మాన్ని అందించినదై ఉండాలి. ఈ 3 ప్రతిపాదించినదైతే దాన్ని భాగవతము అని పిలుస్తారు. వ్యాస భగవానుడు భాగవతాన్ని మనందరి కోసం అందించాడు. పోతన గారు దాన్ని ఆంధ్రీకరించి మనకిచ్చారు. అటువంటి పరమపావనమైనటువంటి భాగవతం ఎల్లవేళలా శ్రవణం చెయ్యవలసిందే. బ్రతికున్నంతకాలము చదవవలసినటువంటి గ్రంథముగా చెప్పబడినది ఏదైనా ఉంటే అది భాగవతం. ఎంతకాలం భాగవతం చదవాలి అంటే, మనిషి యొక్క ఆఖరి ఊపిరి పర్యంతము భాగవతం చదువుతూనే ఉండాలి, భాగవతం వింటూనే ఉండాలి. ఎందుకంటే భాగవతము భగవంతుని యొక్క కథలకు సంబంధించి, భాగవతుల యొక్క కథలకు సంబంధించినటువంటి సమాహార స్వరూపము. అంతేకాదు, అది జ్ఞానకాండకి వ్యాఖ్యానం. వ్యాసుల వారు, నేను బ్రహ్మసూత్రాలు ఇచ్చాను తప్ప వేదము యొక్క 2వ భాగమైనటువంటి జ్ఞానకాండకి నేను వ్యాఖ్యానం చెయ్యలేకపోయాను. అందరికీ అందేలా భగవత్ కథలగా, భాగవత కథలగా, భక్తి వైరాగ్య జ్ఞానముల యొక్క ప్రబోధము చెయ్యగలిగినటువంటి ఒక గ్రంథాన్ని ఇవ్వలేకపోయానని నైరాస్యాన్ని పొందితే, అంతటి మహానుభావుని యొక్క నైరాస్యము నుండి ఉత్పన్నమైనటువంటి అద్భుతమైనటువంటి పురాణం భాగవతం. అటువంటి భాగవతం మొట్టమొదట ఎవరు విన్నారు అంటే, పరీక్షిన్ మహారాజు గారు శుకబ్రహ్మ దగ్గర విన్నారు. తరువాత శౌనకాది మహర్షులు సూతుడు నుండి ఇదే నైమిషారణ్య ప్రాంగణంలో విన్నారు. ఈ అరణ్య ప్రాంగణానికి నైమిషము అని పేరు, నైమిషారణ్యము అని పిలుస్తారు. ఎందుచేత అలా పిలిచారు అంటే, ఒకానొకప్పుడు ఇంకా కలియుగం ప్రారంభం కాలేదు, ద్వాపరయుగం యొక్క చిట్ట చివరి కాలం సంప్రాప్తమైంది. ఇంకా కృష్ణ భగవానుని యొక్క అవతార పరిసమాప్తి కూడా జరిగిపోయింది. అటువంటి సమయంలో ఇక వచ్చేటటువంటిది కలియుగమని, కలియుగంలో ఉండేటటువంటి వ్యగ్రతలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకున్నటువంటి ఋషులు వ్యధ చెందారు. ఇంత భయంకరంగా ఉంటుంది, మనస్సుని అన్ని వేళల రజోగుణంతో తమోగుణంతో ప్రకోపం పొందేలా చేస్తుంది, కామభూయిష్టమైనటువంటి మనస్సుని తయారు చేస్తుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళి మనందరం కూడా కూర్చుని అనుష్ఠానం చేస్తే కలిపురుషుని యొక్క ప్రవేశము ఉండదో, ఏ ప్రదేశమునకు వెళ్ళి నివాసం చేసినంత మాత్రము చేత ఇక సంసారము ప్రవర్తించదో, అటువంటి భూభాగము ఏదైనా ఉన్నదా వాళ్ళకు అనుమానం వచ్చింది. సృష్టికర్త చతుర్ముఖ బ్రహ్మగారు కనుక వారందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. భూమండలంలో అటువంటి స్థలం ఏదైనా ఉంటే మాకు తెలియచేస్తే మేమందరం అక్కడ కూర్చుని తపస్సు చేస్తాం. ఎందుకంటే కలి యొక్క ఉద్ధతి చేత, కలి యొక్క ప్రకోపం చేత మళ్ళీ మా యొక్క తపస్సులు పతనమైపోయేటటువంటి స్థితి సంభవించదు కనుక అటువంటి భూభాగం ఎక్కడున్నదో తెలియచెయ్యమని అడిగారు. అడిగితే అటువంటి భూభాగాన్ని తెలియచేయడం కోసం బ్రహ్మగారు దర్భలతో ఒక చక్రాన్ని తయారు చేసి దొల్లించారు. ఆ చక్రం యొక్క నేమి ఇరుసు ఎక్కడ విరిగి పడిపోతుందో, ఇక ఆ చక్రము దొల్లదో, అది కలిపురుషుడు ప్రవేశించినటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంగణమని అక్కడికి ప్రవేశించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, అక్కడ భగవత్ సంబంధమైనటువంటి విషయాలు వినడం మోక్షమునకు హేతువులని, భగవంతుని యొక్క విశేషమైనటువంటి కృపకు సాధనములని, కాబట్టి మీరు ఈ చక్రం వెంట వెళ్ళవలసింది అని బ్రహ్మగారు నిర్దేశించారు. ఆ దర్భలతో తయారు చేయబడినటువంటి చక్రం వెనక ఋషులందరూ బయలుదేరి వచ్చారు. ఆ వచ్చినటువంటి చక్రం భూమండలం అంతా తిరుగుతూ వచ్చి ఈ అరణ్య ప్రాంగణంలోకి ప్రవేశించిన తరువాత దాని యొక్క నేమి అంటే ఇరుసు విరిగిపోయింది. విరిగిపోయి ఆ చక్రం ఇక్కడ పడిపోయింది.
అది దర్భలతో చేయబడినటువంటి స్థూలమైన చక్రము పైకి అయినప్పటికీ అది సంసార చక్రము. సంసార చక్రము అన్న మాటకు అర్థం సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదవి శివానందలహరి అంటారు శంకరాచార్యుల వారు. జనన మరణ చక్రము యొక్క పేరే సంసార చక్రము. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ శరీరం విడిచిపెట్టడం. అందుకే పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అంటారు. అలా పుట్టి చచ్చి ఎడతెరిపి లేకుండా, అసలు విశ్రాంతి లేకుండా ఈ జనన మరణ చక్రంలో తిరుగుతున్నటువంటి వ్యక్తి ఇక మళ్ళీ ఆ చట్రంలో తిరగవలసినటువంటి అవసరం లేకుండా శాశ్వతమైనటువంటి విరామాన్ని పుచ్చుకుంటాడు. ఎందుకని అంటే జనన మరణ చక్రము ఎంత భయంకరంగా ఉంటుందో మనకి కపిలగీతలో భాగవతంలోనే చెప్తారు. శరీరాన్ని విడిచిపెట్టి వేరొక శరీరాన్ని పొందాలి అని పరమేశ్వరుడు జీవుడి పట్ల నిర్ణయం చేసినప్పుడు అది ఎంత క్రమంలో జరుగుతుంది అంటే, ఒక గొంగళి పురుగు ఒక ఆకు మించి బయలుదేరి ఇంకొక ఆకు మీదకి వెడుతోందనుకోండి, ఈ ఆకు చివరి వరకు వస్తుంది. శరీరం అంతా చివరి వరకు వచ్చేసిన తర్వాత తల ఒక్కటి పైకెత్తి పక్కనున్న ఆకు మీద పెట్టి పాకడం మొదలు పెడుతుంది. యువతల ఉన్న ఆకు వంగిపోతుంది. తన శరీరాన్ని క్రమక్రమంగా పక్క ఆకు మీదకి జరుపుతూ యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఉన్న ఆకు మీదకి వెళ్ళిపోతుంది. యువతల ఉన్న ఆకు విడిచిపెట్టి అవతల ఆకు మీదకి ఒక గొంగళి పురుగు పాకుతూ వెళ్ళిపోవడం ఎలా ఉంటుందో అలా ఈ శరీరములో ఉండేటటువంటి సూక్ష్మ శరీరమైనటువంటి పంచేంద్రియములు, మనస్సు ఏదో ఒక రంధ్రాన్ని వెతుక్కుని ఆయుర్దాయం అయిపోయిన తరువాత ఈ శరీరాన్ని విడిచిపెట్టేసి వేరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి ప్రక్రియ అలా ఉంటుంది. ఇది ఎడతెరిపి లేకుండా ఎన్ని కోట్ల జన్మలో నడుస్తూ ఉంటుంది. అలా ఇక సంసార చక్రమునందు తిరగకుండా ఉండాలనేటటువంటి అనురక్తి ఎక్కడో ఎన్ని కోట్ల జన్మల తర్వాతో అంకురిస్తే అటువంటి వారు నైమిషారణ్య ప్రవేశానికి ఈశ్వరానుగ్రహం చేత అర్హత పొంది ఉంటారు తప్ప అంత తేలికగా నైమిషారణ్యంలోకి ప్రవేశించడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఇంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశాలలో నిద్ర చేయడం అంటే ఇక్కడ ఉన్నాను, ఒక సూర్యుడు ప్రకాశించిన పగటివేళ, చంద్రుడు ప్రకాశించినటువంటి రాత్రివేళ నేను ఈ ప్రదేశంలోనే నిద్ర చేశాను, ఉన్నాను అని చెప్పడం అంత తేలికగా సంభవం అయ్యేటటువంటి విషయాలు కావు. అటువంటి నైమిషారణ్య ప్రాంగణంలోకి ప్రవేశించడము అంటే సంసారం అనేటటువంటి చట్రము యొక్క ఇరుసు విరిగిపోతుంది. కాబట్టి ఇక సంసారము ప్రవర్తించదు. ఇక సంసారము ప్రవర్తించకుండా దగ్గర పడుతున్నాడు అనడానికి గుర్తేమి అని అడిగితే నైమిషారణ్యానికి వెడతాడు అని గుర్తు. అంత గొప్ప ప్రదేశంగా చతుర్ముఖ బ్రహ్మగారు నిర్ణయం చేశారు. 88,000 మంది ఋషులు ఆ సమయంలో నైమిషారణ్యంలోకి ప్రవేశించారు అని వ్రాయబడి ఉంది. ఒకరు ఇద్దరు కాదు, 88,000 మంది. 88,000 మంది ఋషులకు శౌనకుడు కులపతి. అందుకే మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పరు, శౌనకాది మహర్షులు అంటారు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని 6 వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి 6 అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరుంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి. తన యొక్క శిష్యులతో ఈ నైమిషారణ్య ప్రాంగణంలో కుటీరములు నిర్మాణం చేసుకుని
నిరంతరం భగవత్కార్యాలని నిర్వర్తిస్తూ ఉండేవాడు. అటువంటి వాడు హరికథాశ్రవణం కోసమని వెంపర్లాడిపోతూ ఉండగా సూత మహర్షి ఈ ప్రాంగణంలోకి ప్రవేశించారు. సూతుడు అంటే మహాభారతంలో మీరు విని ఉంటారు, వృత్తి చేత కూడా సూతుడు అంటారు. రథాన్ని నడిపేటటువంటి వాడికి సూతుడు అని పేరు. కానీ సూత మహర్షి వృత్తి చేత చెప్పబడిన సూతుడు కాడు. సూత అగ్నిసంభవ. ఆయన ద్రౌపదీదేవి మొదలైనటువంటి వాళ్ళు ఎలా కారణజన్ములై వచ్చారో అలా అగ్నికుండంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఆ సూత మహర్షికి భగవత్ సంబంధమైనటువంటి సమస్త విషయములు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత కరతలామలకములు. వ్యాసకృతమైనటువంటి పురాణములన్నీ తెలిసున్నవాడు. ఏ కాలమునందు ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసున్నవాడు. ఎప్పుడు ఏది మాట్లాడకూడదో తెలిసున్నవాడు. మాట్లాడడం ఒకటే తెలిసి ఉండడం ప్రజ్ఞ కాదు, మాట్లాడకుండా ఉండడం కూడా సమాన ప్రజ్ఞ. ఎందుచేత అంటే వేదమునందు ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడి దగ్గర తత్సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలిగినటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సభలో కూర్చుని ఒక విషయం మీద ప్రసంగం చేసేటప్పుడు ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావన చెయ్యాలి అన్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకానికి రావాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలగాలి అంటే దానికి కూడా గురువుగారి అనుగ్రహం ఉండాలి. అందుకే భూపసభాంతరాళమున పుష్కళ వక్చతురత్వ మాజి మహాపటుశక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక భగవత్ సంబంధమైన కార్యం జరుగుతున్నప్పుడు తాను ప్రశాంతంగా మౌనంగా ఉండగలగాలి. అవైదికమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాడు, వేదమునందు ప్రామాణ్య బుద్ధి లేనివాడి దగ్గర దాని గురించి ప్రస్తావన చెయ్యకూడదు. ఎందుకంటే అది ప్రస్తావన చేసినా వేరొకలా అర్థమవుతుంది తప్ప ఎలా అర్థం అవ్వాలో అలా అవతల వాడికి అర్థం కాదు. అందుకే వాదన చెయ్యవద్దు. ఎవరికి చెప్పాలో అటువంటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు కంఠం నిప్పి పెట్టే పర్యంతము చెప్పడాన్ని అలవాటు చేసుకో. ఓ సూత మహర్షి, నువ్వు అటువంటి లక్షణములు ఉన్నవాడివి కాబట్టి ఈ కాలమునందు మేమేమి తెలుసుకోవాలో మాకు అది చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన ఈ నైమిషారణ్యం యొక్క వైభవం గురించి మాట్లాడాడు. మీరు ఈ నైమిషారణ్యానికి వచ్చారు. ఈ నైమిషారణ్యం బ్రహ్మగారు ప్రవర్తింపచేసినటువంటి సంసార చక్రము యొక్క నేమి శిథిలమైనటువంటి కారణం చేత ప్రఖ్యాతి వహించిందన్నది నిర్వివాదాంశం. దానికి తోడుగా బాహ్యమునందు ఈ నైమిషారణ్యానికి ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఆంతరమునందు అది కోట్ల కోట్ల జన్మల వరకు సరిపోయేటటువంటి పుణ్యమును ఉద్దీపింపచేయగలిగినదై ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ప్రతి విషయము రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, ఇది హరిసదనము. హరిసదనము అంటే శ్రీ మహావిష్ణువు నిలయం ఉండేటటువంటి ప్రాంగణం. అందుకే దీనికి విష్ణుభూమి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతమంతటా కూడా పుణ్యఫలప్రదాతయై మహానుభావుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఎవరు అసలు ఇటువంటి పవిత్ర భూమిలోకి ప్రవేశించాలి అనేటటువంటి విషయం మీద నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యం హరిసదనం. ఈ హరిసదనంలో ఎప్పుడూ కూడా ఇక్కడ మాధవీ కపిద్ధములు ఉంటాయి. అంటే మాధవీ కపిద్ధములు మాధవీ మన్మధులు హరిసదనము అని. మాధవీ హరిసదనం, మాధవీ మన్మధులు అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణువు. మాధవి అంటే మాధవుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మన్మధుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. అంటే ఏది ఇల్లు అని చెప్పబడుతుంది అంటే ఇల్లాలు ఉన్నదే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణి ఉన్నదే గృహము.
అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం, ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము బాహ్యం. ఆంతరము, మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు, అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగగాసి కొమ్మలు వంగి ఉంటాయి. కారణం, లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి ఈ మాంస శరీరంతో వెళ్ళడం అంటే తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. 2, ఇది శిలీముఖములతో కూడుకున్నటువంటి పారిజాతములతో కూడిన మన్మధుని యొక్క విల్లుగా ఉంటుంది ఈ క్షేత్రము అని. అంటే దాని అర్థం, సురపొన్న పూలతో కూడినటువంటి చెట్ల యొక్క వాసనలతో గుబాళిస్తూ ఆ సురపొన్న పూల మీద వాలుతున్నటువంటి తుమ్మెదలు అవి చేసేటటువంటి ఝంకారములతో ఈ క్షేత్రమంతా నిండి ఉంటుంది. 2, ఆంతరముగా మన్మధుని చేతిలో చెరుకు విల్లు ఉంటే విషయ సుఖముల కోసం వెంపర్లాడతాడు. అదే మన్మధుని యొక్క అనుగ్రహం ఆ విల్లు లలితాపరాభట్టారిక చేతిలోకి వెళ్ళిందనుకోండి, ఆ విషయ సుఖముల కొరకు కాకుండా భక్తి అనేటటువంటి మకరందపానం చేయడం కోసమని భక్తితో కూడినటువంటి జీవనం కలగడానికి కారణమవుతుంది. ఈ ప్రాంతమంతా ఎక్కడ చూడండి కదంబ వృక్షాలు వేప వృక్షాలతో ఉంటుంది. వేప చెట్టు కదంబ వృక్షం ఈ రెండూ కూడా సాక్షాత్ పరదేవతా స్వరూపాలు. అందుకే ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో అటువంటి వారందరికీ కూడా కొన్ని కోట్ల జన్మలుగా వెంట తగిలి వస్తున్నటువంటి దుర్వాసనా బలం ఏదుంటుందో అది పోయి భక్తి కలగడానికి జీవితంలో అవకాశం కలుగుతుంది అని. అలాగే ఇది నారాయణ స్థానమై ఉంటుంది. నారాయణ స్థానము కనుక ఇక్కడ ఉపాసన చేసేటటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అంటే హంస, భరద్వాజ, కౌశిక, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు సేవిస్తుండగా శ్రీమన్నారాయణుడు కూర్చుని ఉంటాట. వాళ్ళు దర్శనమిచ్చినంత మాత్రం చేత మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి వాళ్ళు. అందులో మొదటిది నీలకంఠుడు. నీలకంఠుని చేత పరివేష్టింపబడినటువంటి నారాయణుడు. 2 హంసలు. హంస మనం సారస్వతంలో వర్ణించడమే తప్ప అసలు నిజంగా హంస ఇలా ఉంటుంది అని భౌతికంగా దర్శనం చేయడం కుదరదు. అటువంటి హంసలు తిరిగాడేటటువంటి ప్రదేశము అని. అలాగే ఇక్కడ భరద్వాజ, తిత్తిరి మొదలైనటువంటి మహర్షులు తిరుగాడుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళు శ్రీమన్నారాయణుని యొక్క సాకార స్వరూపాన్ని ఉపాసన చేస్తూ ఆయన కూర్చుని ఉండగా ఆయన పాదాల దగ్గర కూర్చుని నిరంతరము ఆయన నుండి జ్ఞానాన్ని పొందుతూ ఉంటారు. అందుకే బాహ్యమునందు అటువంటి స్థితిని పొందినటువంటి భూమి పైకి మన మాంసనేత్రానికి కనపడకపోవచ్చు. నారాయణమూర్తి, భరద్వాజుడు మొదలైనటువంటి వాళ్ళు కంటికి కనపడకపోవచ్చు, కానీ ఒక్కొక్క పుణ్యాత్ముడికి కనపడచ్చు. వారు తిరుగాడుతున్నటువంటి భూమి కనుక, వారి పదఘట్టన జరిగినటువంటి నేల కనుక, ఇటువంటి నేలని మళ్ళీ మనకాలుతో కూడా తొక్కగలగడం కొన్ని కోట్ల జన్మల యొక్క సుకృతం ఉంటే తప్ప నైమిషారణ్యంలోకి ప్రవేశించి వారు తిరుగాడిన భూమిలో తాను కూడా తిరుగాడలేడు అని. బాహ్యములో సౌందర్యాన్ని చూస్తే ఇక్కడ హంసలు తిరుగాడుతుంటాయి. హంసలంటే పక్షులు కాదు. ఇక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద కొండ చర్యలలో, పర్వత గుహలలో హంసలు నివాసం చేస్తూ ఉంటారు. హంసలు అంటే వివేకంతో ఉంటారు.
ఏది సత్యము, ఏది అసత్యము, ఏది సారము, ఏది అసారము అన్నదానిని గుర్తించి జగత్తుని బ్రహ్మాన్ని విడదీసి జగత్తుని విడిచిపెట్టి నిరంతరము బ్రహ్మమును ఉపాసన చేస్తుంటారు. తమలో తాము రమిస్తూ ఒక ఆసనంలో కూర్చునుంటే కొన్ని సంవత్సరముల పాటు అదే ఆసనంలో ఉండిపోయి భగవంతుని యొక్క ధ్యాననిష్టలో సమాధిలో ఉండేటటువంటి గొప్ప గొప్ప హంసలు ఈ ప్రాంతంలో తిరుగాడుతూ ఉంటారు అని. అలాగే ఇక్కడ మహర్షులు తిరుగుతూ ఉంటారు. బాహ్యంలో చూస్తే దీని అందం, నెమళ్ళు వర్షాకాలం వచ్చి వేసవికాలం వెళ్ళిపోతుంటే నల్లటి మేఘములు ఆకాశమంతా ఆవరించి మెరుపులు వచ్చి వర్షపు చినుకులు పడుతుంటే పింఛములు విప్పి నృత్యం చేస్తూ ఉంటాయి. అలాగే భరద్వాజ, తిత్తిరి పైకి ఋషులు, ఆంతరమునందు గుడ్లగూబలు, తీతువలు వంటి పక్షులతోటి రాత్రి అయ్యేటప్పటికీ పెద్ద కిలకిలారావములతో ఈ అరణ్యమంతా నిండిపోయి ఉంటుంది. అలాగే ఉద్ధతితో కూడుకున్నటువంటి రాక్షసుల యొక్క సమాహార స్వరూపమా అనబడేటటువంటి మురాసురుని గృహం ఎలా ఉంటుందో నైమిషారణ్యం అలా ఉంటుంది అని. మురాసురుడు అంటే మురా అనబడేటటువంటి రాక్షసికి జన్మించినటువంటి వాడు. ఆయన ఎవరి చేత చంపబడ్డాడు అంటే మురారి, అరి అంటే శత్రువు, శ్రీ మహావిష్ణువు చేత సంహరింపబడ్డాడు. ఆ మురాసురుడు, మురాసురుని యొక్క సైన్యము మురారి అయినటువంటి విష్ణువుతో సంకుల సమరం చేసినప్పుడు ఆ మురారిగా నిలబడినటువంటి విష్ణు భగవానుడు ఎవరున్నాడో ఆయన నిలబడినటువంటి ప్రాంగణం బాహ్యం. ఆంతరమునందు చూస్తే ఈ క్షేత్రమునకు ఒక విశేషం. ఇందులో ఉద్ధతి కలిగినటువంటి రాక్షస స్వరూపములు అన్నప్పుడు వెదురు, అలాగే బలురక్కసి, ఉమ్మెత్త మొదలైనటువంటి విశేషమైనటువంటి వృక్షములతో కూడుకుని తపస్సుకి యోగ్యమైనటువంటి ప్రదేశమై ఉంటుంది. అంత గొప్ప చెట్లతో కూడుకున్నటువంటి ప్రదేశం ఇది. నరసింహుడు వచ్చి ఒక చోట కూర్చుంటే ఎలా ఉంటుందో ఆ రూపాన్ని ఒక భూమిగా భావన చేస్తే అదే నైమిషారణ్యము అని వర్ణించారు. ఎందుచేత అంటే ఎక్కడైనా సరే నరసింహస్వామి కూర్చున్నారు అనేటప్పటికీ మొట్టమొదట చెప్పబడేటటువంటి విశేషణాలు రెండు. కరజ కేసరములు అంటారు. కేసరము అంటే పై శరీరం సింహంలా ఉంటుంది కాబట్టి పెద్ద జూలుతో ఉంటాడు. కరజ అంటే హిరణ్యకశిపుని సంహరించాలి కాబట్టి కర్ర అంటే చెయ్యి, జ అంటే పుట్టినవి, పెరుగుతూ ఉంటాయి, ఖండించేస్తే మళ్ళీ పుట్టి మళ్ళీ పెరుగుతూ ఉంటాయి గోళ్ళు. కరజ కేసరములతో కూడుకున్నటువంటి నరసింహుడు వచ్చి కూర్చుంటే సాకారంగా ఆ రూపాన్ని దర్శనం చేయడం అనితర సాధ్యం, అదంత తేలిక విషయం కాదు. కానీ ఆయనే ఒక భూస్వరూపాన్ని పొందితే అదే నరసింహక్షేత్రం, అదే నైమిషారణ్యం. ఎందుచేత అంటే ఇక్కడ కరజములు కేసరములు ఉంటాయి, వృక్షస్వరూపంగా ఉంటాయి. ఏ విధంగా అంటే ఇక్కడ పొన్న చెట్లు, కానుగ చెట్లు చాలా విశేషంగా కనపడతాయి. ఆ రెండు చెట్లు ఉన్న కారణం చేత ఇది సాక్షాత్ నరసింహస్వరూపమై ఉంటుంది. కేవలము విష్ణు క్షేత్రంగా ప్రకాశించడం కాదు, ఇది చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క స్థానమై ఉంటుంది. అందుకే జ్ఞానము కోరుకున్న వారందరూ కూడా నైమిషారణ్యంలోకి ప్రవేశిస్తారు. అందుకే శారదాన్వితమైనటువంటి బ్రహ్మ యొక్క సదనము అన్నారు. చతుర్ముఖ బ్రహ్మగారి ఇల్లు అంటే ఇందాకనే కదా చెప్పాను, గృహిణి గృహముచ్యతే, అక్కడ గృహిణి ఉండాలి. చతుర్ముఖ బ్రహ్మగారి గృహిణి శారద సరస్వతి, ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఏ రూపంతో ఉంటుంది అంటే ఏడాకుల అరటి చెట్టు రూపంలో ఉంటుందిట. ఏడాకుల అరటి చెట్ల రూపంలో ఈ నైమిషారణ్యమంతటా కనపడుతుంది. ఎక్కడ అవి కనపడ్డాయో అక్కడ అది సరస్వతీ స్వరూపంగా ప్రకాశిస్తోంది అని. అందుచేతనే ఇది బ్రహ్మసదనము అన్నారు. కాదు కాదు, ఇది అసలు యజ్ఞోపవీతం వేసుకున్న వాళ్ళందరూ ఏ గాయత్రి మహామంత్రం 3 కాలముల యందు చేస్తారో, ఏ గాయత్రిని గానం చేస్తారో అటువంటి గాయత్రి యొక్క వైభవమంతా, ఆ గాయత్రి స్థానమంతా ఈ నైమిషారణ్యమే అన్నారు. ఎందుకని? చండ్ర చెట్టు రూపంలో ఉంటుంది ఇక్కడ అని. చండ్ర చెట్టు రూపంలో గాయత్రీ పరదేవత ఈ నైమిషారణ్యమంతటా విస్తరించి ఉంటుంది అని. కాబట్టి ఇది గాయత్రీ సదనము.
శారదాన్వితమైనటువంటి బ్రహ్మసదనము కాదు కాదు, ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపము అన్నారు. మీరు బాహ్యంలో అయితే ఒక్క సాంబ సదాశివుని యొక్క స్థానము అంటే కైలాసము అంటాం, నారాయణ స్థానము అంటే వైకుంఠము అంటాం, బ్రహ్మలోకము అంటే సత్యలోకము అంటాం. కానీ ఒక్క నైమిషారణ్యంలో వీళ్ళందరూ గృహిణులతో కలిసి ఉండడం కాదు, సభామంటపాలతో ఉంటారు, సభ తీరుస్తారు. కనుక వాళ్ళని సేవించాలనుకున్నటువంటి మహర్షులైనటువంటి వారందరూ కూడా నైమిషారణ్యానికి చేరుకుంటూ ఉంటారు. అందుకే ఇది సాంబ సదాశివుని యొక్క సభామంటపం. సాంబ సదాశివుడు సా అంబ సదాశివ, సాంబ సదాశివ శివ సభామంటపం కాదు, సా అంబ పార్వతీదేవితో కూడుకున్న సదాశివ ఎప్పుడూ శుభములనిచ్చేటటువంటి పరమశివుని యొక్క ప్రాంగణం ఇది సభామంటపం. అందుకే ఈ సభామంటపంలోకి ఎవరు చేరుతారు అంటే వహిని, వరుణ, సమీరణ, నంది, అలాగే కుబేర, గాలవ, శాండిల్య, శ్రీవల్లి, జటి, పటల మొదలైనటువంటి మహర్షులు ప్రమదగణములతోటి దేవతలతోటి కూడుకున్నటువంటి సభని తీరుస్తట.